ఉండేదంటే బిల్డింగ్ ఉండేది, పెద్ద గూన పెంకటిల్లు ఉండేది. పెద్ద గూన పెంకటిల్లు ఉన్నప్పుడు ఇంట్లోనే పొయ్యి రూమ్ అని కట్టుదురు. దాన్ని కింది నుండి పైరాగా కట్టి దాంట్లో సందు వదిలిపెట్టి ఇల్లు కడుతురు. ఇప్పుడు ఏముంది, ఏకంగా స్లాపులు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి అలవాటు. అప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండుకొని తింటుంటేవి. గ్యాస్కి అలవాటు పడి వంట లేక ఇప్పుడు ఏం లేక పిల్లలు ఇబ్బంది పడి ఇతర దేశాలలో యుద్ధాలు జరగబట్టి మనకు గ్యాస్ కొరత వచ్చే. అప్పటి లెక్కన అలవాటు అయిపోయి ఉంటే మనం ఇంత ఉండుమా? సుఖానికి అలవాటు పడి కష్టం చేయాలంటే పిల్లలు ఎక్కడ చేయగలుగుతారు? చేయలేరు కదా. అప్పుడు పైన ఉండి పొగ పోయేది, బిల్డింగ్లు ప్రతి ఇంటికి కింది నుండి పైరాక ఉండేది. ఇప్పుడైతే నేను జావా చేస్తాను. ఒకప్పుడు కుండల మొక్కజొన్నలు పజ్జొన్నలు అంబలి చేసుకుంటుంది, మస్తు ఉండేది. కలిపుల పెట్టి బియ్యం కుండలు ఆరబెట్టి పెడుతురు. ఇప్పుడు దిక్కుమైన గిన్నెలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అప్పుడు వెనుకటి వాళ్ళకి ఏ రోగాలు లేవు, ఏ కథ లేదు. మంచి కట్టెల పైన వండుకున్నారు, మంచిగా తిన్నారు, హాయిగా ఉన్నారు. కుండల మంచిగా తాగినారు, కుండల మంచిగా ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగి. ఇప్పుడు ఏ నీళ్ళు మిల్లియన్ వాటర్ అని ఏ వాటర్ తాగకుండా అవి రోగాలే వస్తున్నాయి తప్ప. అప్పుడు మేమైతే ఎక్కడ పడితే అక్కడ పనికి పోతే ఏ కుంటలు ఉన్నాయి, ఆ కింద భూమిలో ఉన్న నీళ్ళే కుంటలలో ఉన్న నీళ్ళు ఇట్లా అనుకుని తాగినాం. మాకు అప్పుడు ఏ రోగాలు లేవు, ఏ కథ లేవు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి, అన్నీ రోగాలే. కుండల నీళ్ళు, ఫ్రిడ్జ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్. ఫ్రిడ్జ్ అబ్బో చల్లగా లేదు, మేము బతకలేము, చల్లగా చేయలేదు, మేము బతకలేము అనేటోళ్ళని చూస్తాను. అదే కుండల నీళ్ళు తాగిన వాళ్ళకు ఏ రోగం లేదు, ఏది లేదు, ఏమి లేదు. ఓ ఇప్పుడు శుభ్రత 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 అన్నారు. శుభ్రత గట్టే రోగాలు ఉన్నాయి. అవునా కాదా పిల్లలు చెప్పండి? అప్పుడు అంబలి తాగినాము, గడక తిన్నాము, మంచిగా ఉన్నాము. ఇప్పుడు మా అత్తమ్మ అయితే మంచిగా ఆరబెట్టి అంబలి చేసి అందరికీ పోస్తే కమ్మగా తాగి చల్లగా ఉండేది. ఇప్పుడు సర్వ రోగాలు. నేనైతే కొంచెం గోధుమ రవ్వ చేసుకొని రోజైతే కొంచెం పెరుగు కలుపుకొని అంబలి చేసుకోండి. ఇక లేట్ అయింది, పిల్లలు సోమవారం కదా పూజ చేసుకునేసరికి లేట్ అయింది. ఇట్లా చేసుకొని తాగండి. గ్యాస్కి అలవాటు పడ్డారు, ఇతర దేశాల నుండి మనకు కొరత వచ్చింది. మీకు ఎట్లనో ఏమో, మీకు పిల్లలకు కష్టాలు అవుతుంది. నాకంటే అలవాటు ఉన్నది, నేను చేసుకుంటాను. సుఖపడి కష్టపడాలంటే పడలేవు. అవునా కాదా? బయట ఫుడ్ మీకు అలవాటు అయిపోయింది, బయట ఫుడ్ తెచ్చుకుంటాను, తింటాను, సర్వరోగాలు వస్తాయి. ఆలోచించండి పిల్లలు, తినకండి బయట ఫుడ్. అది ఎప్పటి నూనెనో ఏం నూనెనో ఇట్లా అని వేడి చేయగానే కమ్మగా ఉన్నదని తింటాను, సర్వరోగాలు వస్తాయి. ఆలోచించండి పిల్లలు, ప్లీజ్. నిజమైతే రైట్ కొట్టండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. పిల్లలు ఎవరు షేర్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి.